బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఆదివారం రాత్రి మాణికేశ్వర్ నగర్లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ను కొందరు యువకులు అడ్డగించారు. వారు కాన్వాయ్లో ఉన్న గన్మెన్ల వెపన్స్ ను లాక్కోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ దాడిలో ఆయన కారు ధ్వంసమైంది. తర్వాత శ్రీ గణేష్ సమీపంలోని ఓయూపీఎస్ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి వాకటి శ్రీహరి హుటాహుట్న ఓయూపీఎస్ కు వెళ్లారు. దాడి గురించి ఎమ్మెల్యే గణేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడి ఘటనపై డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించారు. 6 బైకులపై కొంతమంది వ్యక్తులు వెళుతూ ఎమ్మెల్యే కారుకు దారి ఇవ్వలేదన్నారు. దీంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాహనం డ్రైవర్ హారన్ కొట్టడంతో బండ్లను రోడ్డు మీద నిలిపి తిరగబడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పారిపోయిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, చెప్పండి, అసలుకి ఆ దుండగులు ఎవరు? వారి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దాడి యత్నం జరిగింది వెన్నెల. దీనికి సంబంధించి నిన్న ఓయినటువంటి మాణికేశ్వరలో బోనాల పండుగకు పాల్గొనేందుకు ఆయన కాన్వాయ్ తో వస్తున్న క్రమంలో ఈ ఘటన అయితే జరిగింది. ఆయన వస్తున్నటువంటి కాన్వాయ్ కి కొంతమంది 6 బైక్ల మీద వెళ్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ కాన్వాయ్ కి దారి ఇవ్వకపోయిన నేపథ్యంలో వాళ్ళు హారన్ మోగించడం జరిగింది. ఏదైతే కాన్వాయ్కి దారి ఇవ్వకపోగా హారన్ కొట్టిన నేపథ్యంలో ఆ బైక్లపై ఉన్నటువంటి వ్యక్తులు శ్రీ గణేష్ కాన్వాయ్ పై దాడి చేయడం జరిగింది. వాళ్ళ గన్మెన్ల వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆయన కారు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే మాణికేశ్వర్ నగర్ కు వస్తున్న క్రమంలోనే ఓయూ పరిధిలో ఈ ఘటన అయితే జరిగింది. ఆ బండ్లను వెహికల్ కాన్వాయ్కి అడ్డుగా పెట్టి ఆ గన్మెన్ల వెపన్స్ లాక్కొని దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే శ్రీ గణేష్ ఓయూ స్టేషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఘటనా స్థలానికి చేరుకున్న క్రమంలో వాళ్ళంతా కూడా ఆ దుండగులు పారిపోయారు. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు కూడా ఓయూ పోలీసులు అయితే దర్యాప్తు సాగిస్తున్నారు. ముఖ్యంగా డీసీపీ బాలస్వామి నేతృత్వంలో ఈ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఈ దుండగులను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్. आप लोग पकड़े तो फिर वो लोग पूरे हमारे पास आ गए. अब उन लोगों का इश्यू पकड़ लेते हैं हम लोग. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైక్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో ఈయన హారన్ కొట్టడము, తర్వాత వాళ్ళు సడన్గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్ టుమారో. గన్మెన్లు ఆపితే కూడా గన్నులు గుంజుకునే యత్నం కూడా చేశారు. అట్లాంటిది గన్మెన్లను కూడా అడగడం జరిగింది. అట్లాంటిది ఏం జరగలేదు. బట్ గన్మెన్లు ఉండి చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు. దాడి అట్లాంటిది ఏం జరగలేదు. ఓన్లీ న్యూసెన్స్ లాగా అడ్డగించినట్టు తెలుస్తా ఉంది. ఎవరనేది వెరిఫై చేస్తున్నాం. అదే సేమ్ మెన్షన్ చేశాడు. బట్ తనకు కొందరి మీద అనుమానం ఉందన్నట్టు చెప్తా ఉన్నాడు. అట్లాంటి ఉద్దేశపూర్వకంగా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ వివరాలు వెల్లడిస్తాం. ఇప్పుడు ఏ కేసు నమోదు చేశారు? అడ్డగించినట్టు రాంగ్ఫుల్ రిస్ట్రైన్మెంట్. ఎమ్మెల్యేకి అయితే ఏమైనా గాయాలండి?
ఇద్దరికి సార్ ఏమైనా సీసీ కెమెరాలో ఏమైనా నిందితులను గుర్తించారు? అంటే నిందితులకు సంబంధించినటువంటి ఒక 6 వెహికల్స్ వెళ్తున్నట్టు వస్తూ ఉంది. వాటి కోసమే మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం. టీమ్స్ ఎంతమంది ఉన్నారు సార్ వెహికల్స్ పైన? ఒక 4 వెహికల్స్ మీద 3 మెంబర్స్ ఉన్నారు. ఒక 2 వెహికల్స్ మీద ఇద్దరు.